ఐ లవ్ మహమ్మద్. కొన్ని రోజులుగా యోగి అడ్డా యూపీలో రచ్చ రేపుతున్న నినాదం ఇది. సెప్టెంబర్ 4న కాన్పూర్లోని సయ్యద్ నగర్లో ప్రవక్త మహమ్మద్ జన్మదిన సందర్భంగా ముస్లిం సంఘం ఐ లవ్ మహమ్మద్ పేరిట లైట్ బోర్డులు, బ్యానర్లను ఏర్పాటు చేసింది. ఈ బ్యానర్లపై హిందూ సంఘాలు, స్థానికులు వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 25 మంది ముస్లిం యువకులపై కేసు నమోదు చేయడంతో ముస్లిం సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు నిర్వహించింది. కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీని కౌంటర్గా కొన్ని హిందూ సంస్థలు ఐ లవ్ మహదేవ్ అనే నినాదం ఎత్తుకున్నాయి. ఈ క్రమంలోనే యూపీ సీఎం యోగి లక్ష్యంగా కొందరు మతోన్మాదులు బెదిరింపులకు దిగారు. ఇదంతా మన దేశంలో జరుగుతున్న ఎపిసోడ్. కానీ ఈ వివాదాన్ని మతోన్మాద దేశం తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్లాన్ చేసింది. అది మరేదో కాదు, మన తిండికి మనపైనే కుట్రలు చేస్తున్న బంగ్లాదేశ్. ఆ వివరాలు ఇవాటి কমপক্ষে 5 মিলিয়ন যুবকেরা তো ভারতের বিরুদ্ধে স্বাধীনতা যুদ্ধে আসবে, কি বলেন? এটা দুই ভাগ করে দিব, এক ভাগ গেরিলাতে যাইব, ঘোড়াতুন নামলেই লাঠি দিয়ে ধরব. ఇతడి పేరు అమీర్ సయ్యద్ అబ్దుల్లా మహమ్మద్ తాహెర్. బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ డెప్యూటీ లీడర్. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ బంగ్లాదేశ్ పై సైనిక చర్యకు ప్రయత్నిస్తే తాము యుద్ధం చేస్తామని తాహెర్ చెప్పుకొచ్చాడు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో జమాతే ఇస్లామీ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది. అయితే ఆ కళంకాన్ని తుడిచేయటానికి భారత్పై యుద్ధంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్లో 50 లక్షల మంది యువత సిద్ధంగా ఉన్నారని జమాత్ నేత చెప్పుకొచ్చాడు. జమాత్ అధికారంలోకి వస్తే భారత్ బంగ్లాదేశ్ పై దాడి చేయగలదని ప్రజలు నమ్ముతారు. వాళ్ళు ప్రవేశించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇది 1971లో మనపై ఉన్న కళంకాన్ని తొలగిస్తుంది, నిజమైన స్వాతంత్ర సమరయోధులుగా నిరూపించుకోవటానికి మాకు అవకాశం ఇస్తుంది అని పేర్కొన్నాడు. తాహెర్ ఈ రేంజ్లో రెచ్చిపోతే కౌంటర్ ఇవ్వకుండా యోగి ఎందుకుంటారు? గంటల వ్యవధిలోనే తన మార్క్ రిప్లై ఇచ్చారు. నరకానికి 1 వే టికెట్ గ్యారంటీగా అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. गजवाए हिंद हिंदुस्तान की धरती पर नहीं होगा. भारत की धरती, ये भारत के देवीय महापुरुषों, अवतारी महापुरुषों, देश के लिए अपना बलिदान देने वाले महापुरुषों के आदर्शों से संचालित होगा. శాంతి భద్రతల పరిరక్షణపై యోగి మార్క్ మెసేజ్ ఇది. శాంతిని దెబ్బతీసే వారిపై, ముఖ్యంగా పండుగల సమయంలో ఏదైనా అరాచక చర్యలకు పాల్పడితే వాళ్ల భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే పరిణామాలు ఎదురవుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడే జమాతే ఇస్లామీ కన్నింగ్ కామెంట్లపైన రియాక్ట్ అయ్యారు. గాజ్వా ఏ హింద్ హిందుస్థాన్ గడ్డపై జరగదన్నారు. గాజ్వా ఏ హింద్ను ఊహించుకోవటం లేదా దాని గురించి కలలు కంటే నరకానికి టికెట్ గ్యారంటీ అని స్పష్టం చేశారు. ఈ నినాదంతో ఎవరైనా అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నించనివ్వండి అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటానికి ప్రయత్నించే వాళ్ళెవరైనా, అల్లర్ల ద్వారా దాడి చేసే వాళ్ళైనా, మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. పండగల రోజు రాళ్లు రువ్వే వారికి నరకానికి వెళ్లటానికి 1 వే టికెట్ ఇస్తామని తన మార్క్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా ఓకే, కానీ అసలేంటి గజ్వా ఏ హింద్? భారత్తో యుద్ధానికి 50 లక్షల మంది బంగ్లా యువత సిద్ధంగా ఉందని జమాతే ఇస్లామీ డెప్యూటీ లీడర్ ఎందుకన్నాడు? గాజ్వా ఏ హింద్ అనే భావన ఖురాన్, హదీస్లో ప్రస్తావించబడింది. గాజ్వా అంటే ప్రవక్త మార్గదర్శకత్వంలో జరిగే పవిత్ర యుద్ధం అని అర్థం. ఈ యుద్ధంలో పోరాడే వాళ్ళు శాశ్వతంగా జన్నత్కు వెళ్తారు. ఖయామత్కు ముందు 2 యుద్ధాలు జరుగుతాయని, ఈ 2 యుద్ధాల్లో ముస్లింలు గెలిస్తే తప్ప ఎలాంటి ఖయామత్ ఉండదని గాజ్వా ఏ హింద్ చెప్తోంది. కాబట్టి మొదటి యుద్ధం హిందువులకు వ్యతిరేకంగా ఉంటుంది. విగ్రహారాధన చేసే వ్యక్తి ముస్లిం అయ్యే వరకు ఈ యుద్ధం కొనసాగుతోంది. ఆపై సిరియా నుంచి 2వ సైన్యం రోమ్పై దాడి చేస్తుంది. అప్పుడు ప్రపంచంలో ప్రతి వ్యక్తి ముస్లిం అవుతాడు. భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చడమే గాజ్వా ఏ హింద్ లక్ష్యమని చెప్తారు. భారత్పై గాజ్వా ఏ హింద్ కోసం 50 లక్షల మంది బంగ్లాదేశ్ యువత సిద్ధంగా ఉందని చెప్పడం చిన్న విషయం కాదు. అందుకే యోగి ఆదిత్యనాథ్ సైతం అంతే తీవ్రంగా స్పందించారు.